సీజనల్ వ్యాధులు మహా డేంజర్ అని కొద్ది జాగ్రత్తలతో ఆరోగ్యంగా ఉండాలని 20వ వార్డు కౌన్సిలర్ వంటేరు గోపాల్రెడ్డి అన్నారు. గజ్వేల్ డివిజన్ ఎపిడెమిక్ సెల్ ఆధ్వర్యంలో డ్రైడే ఫ్రైడే కార్యక్రమం నిర్వహించారు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 20వ వార్డులో సీజనల్ వ్యాధులను దృష్టిలో పెట్టుకుని వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రతతో సంపూర్ణ ఆరోగ్యం సాధించవచ్చునని 20వ వార్డు కౌన్సిలర్ వంటేరు గోపాల్రెడ్డి తెలిపారు. 20వ వార్డులో శాంతినికేతన్ హై స్కూల్, సమీకృత మార్కెట్, జిఎంఆర్ స్కూల్, నందా ఫుట్వేర్, ఫిడ్చేడ్ రోడ్, అన్నపూర్ణ రైస్ మిల్ వరకు డ్రైడే ఫ్రైడే కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికి తిరిగి వ్యక్తిగత శుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతపై దోమల వల్ల వచ్చే వ్యాధుల పట్ల 20వ వార్డు కౌన్సిలర్ వంటేరు గోపాల్రెడ్డి అవగాహన కల్పించారు. మురుగునీటి గుంటల్లోనూ, మురుగునీటి కాలువల్లోనూ దోమల నిర్మూలనకై డిమోఫాస్ట్ యాంటీ నిర్మూలన మందును పిచికారీ చేయించారు. వర్షాకాలంలో ముఖ్యంగా మురుగునీటి గుంటల్లో దోమలు గుడ్లు పెట్టి లార్వాలు తయారై అనేక రకమైనటువంటి రోగాలను మలేరియా, ఫైలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా, డెంగ్యూ, కలరా, టైఫాయిడ్, ప్రాణాంతక వ్యాధులు ప్రబలుతాయన్నారు. కొద్ది జాగ్రత్తలతో మనమందరం ఆరోగ్యంగా ఉండవచ్చునని, ముఖ్యంగా దోమలు ఇంటిలోకి రాకుండా కిటికీలకు, దర్వాజలకు దోమజాలీలు వేసుకోవాలని, దోమతెరలు వాడాలని, ఓడామాస్, గుడ్ నైట్ వాడుకొని ఇంటి పరిసరాల్లో మురికినీటి గుంటలు లేకుండా చూసుకోవాలని, వేడివేడి ఆహార పదార్థాలు తినాలని, రోడ్డుకి ఇరువైపులా ఉన్నటువంటి ఆహార పదార్థాలను అస్సలు తినకూడదన్నారు. నీటిని వేడి చేసుకుని తాగాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకున్నట్లయితే ఆరోగ్యంగా ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ఎపిడెమిక్ సెల్ సభ్యులు దేవసాని వాసుదేవ్, డి నాగరాజు, కె దుర్గాగౌడ్, హెల్త్ అసిస్టెంట్స్ ఎన్ రమేష్, ఫీల్డ్ వర్కర్ ఏఎన్ఎం దీవెనమ్మ, ఆశా వర్కర్లు సుజాత, జుబేదా బేగం పాల్గొన్నారు. ఈ రోజు 20వ వార్డులో ఎపిడెమిక్ సెల్ ఆధ్వర్యంలో డిమోపాస్ అనే స్ప్రే చేయడం జరిగింది. ఎక్కడెక్కడైతే నీళ్లు నిలుస్తున్నాయో అక్కడ దోమలు ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ దోమలతో వచ్చే రోగాలను నివారించడంలో ముఖ్యంగా శ్రద్ధ వహించి హెల్త్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ప్రతి వార్డులో తిరుగుకుంటూ ఈ స్ప్రే చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకు సహకరించి ఈ డిమోపాస్ ప్రోగ్రామ్ను సక్సెస్ చేయడానికి కృషి చేస్తారని మా 20వ వార్డు సందర్భంగా 20వ వార్డులో ఈ ప్రోగ్రాం చేపట్టిన సందర్భంగా మేము కూడా 20వ వార్డు ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. మీరందరూ కూడా ఎక్కడెక్కడైతే ఇలాంటి అవకాశాలు ఉన్నాయో అక్కడ అందరూ కూడా స్ప్రే చేయించి ఆ వ్యాధిని పడకుండా నివారించడానికి మీరు కృషి చేస్తారని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా విజ్ఞప్తి చేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన బాధ్యత అందరిపైన ఉంటుంది. ఎందుకంటే ఒకసారి వ్యాధి సోకిందంటే దాని నుంచి బయటపడడం చాలా కష్టమవుతుంది. కాబట్టి వాళ్ళకు సహకరించి వాళ్ళ వల్ల వచ్చే ఆ లబ్ధిని మనం అందరం కూడా వినియోగించుకోవాలని ఈ సందర్భంగా 20వ వార్డు ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. వార్డులో ఉన్నటువంటి మురికి కాలువలను ఎక్కడైతే నీళ్లు నిల్వ ఉన్నాయో ఆ ప్రదేశాలలో మేము వార్డు మొత్తం తిరిగి దోమ లార్వాలను నిర్మూలించడానికి మేము వార్డు మొత్తం తిరుగుతున్నాము. వార్డులో ఉన్నటువంటి మురికి కాలువలు ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నిటిని మేము సేకరించి అక్కడ డెమోపాస్ అనే మందును మేము పిచికారీ చేసి దోమ నిర్మూలనకై పాటుపడుతున్నాము. ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండడం కోసం దోమల వల్ల అనేక రకాలైనటువంటి వ్యాధులు వస్తున్నాయి. చికెన్ గున్యా, మలేరియా, ఫైలేరియా, డెంగ్యూ ఫీవర్ లాంటి ప్రాణాంతకమైన వ్యాధులు వస్తున్నాయి. మీరందరూ ఆరోగ్యంగా ఉండడమే మా లక్ష్యంగా. మీరందరూ మాకు సహకరించవలసిందిగా కోరుతున్నాం.